శనివారం ఉదయం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమంలో మెదక్ మున్సిపాలిటీలో ఉదయం 5:30 గంటల నుంచి 6 గంటల వరకు పర్యటించారు. అన్ని వీధులు తిరిగి చూసి శానిటేషన్ పారిశుద్ధ పనులు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా వేయొద్దని, జరిమానా వేస్తే మళ్ళీ వేస్తున్నారని మున్సిపల్ సిబ్బంది చెప్తే అలా కాకుండా చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెత్త వేయకుండా చూడాలని మున్సిపల్ పారిశుద్ధ సిబ్బందికి తెలిపారు. నీరు నిలవకుండా ఉండాలని, నీరు నిలిస్తే దోమలై మలేరియా, డెంగ్యూ వ్యాధి వస్తాయని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు అవగాహన కలిగించారు. పారిశుద్ధ సిబ్బందితో మాట్లాడి ఈ సఫాయి ఎంత దూరం చేస్తారని 500 మీటర్లు చేస్తామని, ఉదయం 10 తర్వాత కూడా చేస్తామని పారిశుద్ధ సిబ్బంది కలెక్టర్కు చెప్పారు. అనంతరం కలెక్టర్ వీధుల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్యం గురించి పరిశీలించారు. ప్లాస్టిక్ పకడ్బందీ అమలు చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఇంటి వారు కానీ షాప్ వారు కానీ చెత్త వాహనానికి మాత్రమే వేయాలని, రోడ్డు మీద చెత్త వేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 6 లోపల ఇక్కడికి రావడం జరిగింది. సో 6 o'clock నుంచి ఆల్మోస్ట్ 8 o'clock 2 hours మొత్తం చాలా వార్డ్స్ మున్సిపల్ కమిషనర్ గారితో, వాళ్ళ శానిటేషన్ సిబ్బందితో, ఇంజనీరింగ్ సిబ్బందితో మొత్తం అన్ని వార్డ్స్ అంతా కూడా తిరిగి చూడడం జరిగింది. సో శానిటేషన్ పార్టీకి వచ్చైతే కొద్దిగా సంతృప్తికరంగానే ఉంది. సో ఎక్కడ కూడా చెత్త చెదరం అయితే కనిపిస్తలేదు. సో మ్యాక్సిమం అందరు కూడా ప్రాపర్గా స్వీపింగ్ చేస్తూ ఉన్నారు. శానిటేషన్ స్టాఫ్ మొత్తం అంతా కూడా చెత్త చెదరం అంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ చాలా మంది పబ్లిక్ ఫీడ్బ్యాక్ అడిగితే కూడా అందరు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. సో శానిటేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో డైలీ వస్తూ ఉన్నాయి. వాళ్ళ ఏదైతే గార్బేజ్ ఉందో డైలీ పికప్ చేస్తూ ఉన్నారని కూడా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సో శానిటేషన్ కొద్దిగా సంతృప్తికరంగా ఉంది. బట్ ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో కొత్తగా మనకి నర్సాపూర్కి మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చినారు. వాళ్ళ స్టాఫ్కి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొక నెక్స్ట్ లెవెల్కి మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ఇంకా మా నర్సాపూర్ మున్సిపాలిటీకి కొన్ని డెవలప్మెంటల్ వర్క్స్ కూడా అవసరం ఉన్నాయి. కొన్ని దగ్గర సీసీ రోడ్స్ కానివ్వండి, కొన్ని దగ్గర సీసీ డ్రైన్స్ కానివ్వండి, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, ఒక చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్ కానివ్వండి. సో వేరియస్ డెవలప్మెంటల్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో ప్రభుత్వానికి కూడా ప్రపోజల్ తొందరలోనే పంపించడం జరుగుతుంది. ఒక 1 week లోపల ప్రభుత్వానికి ప్రపోజల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. సో దాని ప్రకారంగానే ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్గా ఉంది. సో అన్ని మున్సిపాలిటీస్ డెవలప్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దానికి మనకి